వెల్కమ్ టు పెనుగొండ టైమ్స్ న్యూస్ కు స్వాగతం సుస్వాగతం. వైఎస్ఆర్ కడప జిల్లా 14 నియోజకవర్గాలను అభివృద్ధి చేయడం మాని అక్కడ కలుపుతాం ఇక్కడ కలుపుతామని ప్రజలను కన్ఫ్యూజన్ చేయడం కూటమి ప్రభుత్వానికి తగదని ప్రజా సంఘాల నాయకులు కూటమి ప్రభుత్వానికి హితవు పలికారు. బుధవారం నాడు బద్వేల్ పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం దగ్గర కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి బండి జకరయ్య, డిహెచ్పీఎస్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పడిగే వెంకటరమణ, పార్స్ రాష్ట్ర అధికార ప్రతినిధి పిచ్చయ్య, దళిత సీనియర్ నాయకులు కేశవయ్య, మాల మహాసేన కార్యదర్శి మీసాల రవి మాట్లాడుతూ బద్వేల్ నియోజకవర్గం అన్నమయ్య జిల్లాలో కలిపే ఆలోచనలు ప్రభుత్వం విరమించుకోకపోతే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని, బద్వేల్ నియోజకవర్గం చైతన్యవంతమైనదని, ఈ కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెబుతామని, నియోజకవర్గంలో అభివృద్ధి కోసం కార్యాచరణ చేయాలి తప్ప ప్రజలను కన్ఫ్యూజన్ చేసే ఆలోచన మంచి పద్ధతి కాదని, నియోజకవర్గంలో పనులు లేక అభివృద్ధిలో ఆమడ దూరంలో ఉందని, దీనిని అభివృద్ధికి కార్యాచరణ చేయాలి తప్ప నియోజకవర్గాన్ని మారుస్తామని అనడం కూటమి ప్రభుత్వానికి తగదని వారన్నారు. నియోజకవర్గాన్ని మార్చే ఆలోచనను ఆపుకోకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని వారన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షుడు శ్రీకామణి, దళిత నాయకులు ఓఎస్వి ప్రసాద్, టిఎన్ ప్రసాద్, నడిపయ్య తదితరులు పాల్గొన్నారు. అన్నమయ్య జిల్లాకు పోవాలంటే ఆ చివరి నుంచి చివరికి 150 కిలోమీటర్లు దూరం వస్తుంది. సామాన్య ప్రజలు ఆర్టీఓ ఆఫీసు, కలెక్టర్ ఆఫీసుకు పోయే పొజిషన్ లేదు. అందు కాబట్టి తక్షణమే ఆలోచన విరమింపు చేసుకొని ఈ ప్రభుత్వం ఇప్పటికైనా బద్వేల్ని కడప నియోజకవర్గాలను ఉంచాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇదే పద్ధతిలో కొనసాగితే మటుకు ఈ నియోజకవర్గ ప్రజలంటే ఐక్యం చేసి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తాం. ఈ బద్వేల్ నియోజకవర్గంగా రాజకీయ నాయకులకు హెచ్చరిస్తున్నాం. మీరు తక్షణమే మీ పదవులకు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ, వైసీపీ పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీ మరి రాజీనామా చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు వెంటనే రాజీనామా చేయాల్సిన పరిస్థితి తెచ్చుకోకూడదు. ఈ యొక్క విభజన అనేది మనం కడప జిల్లాలో ఉండేటట్టు చూడాలా, లేకపోతే మేము పెద్ద ఎత్తుగా ఉద్యమాలు చేస్తామని హెచ్చరిస్తూ నా పేరు బండి జకరయ్య, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి. రాష్ట్ర ప్రభుత్వం 33 జిల్లాలు చేయడం అనేది సమంజసమే. కానీ బద్వేలును రాయపేట జిల్లాలో కలుపునేది చాలా దుర్మార్గమైన చర్యగా మేము దళిత సంఘాలుగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే రాజంపేటలో దూరం, ఎందుకంటే రెడ్డిపల్లి నుంచి కలిసిపోవడం దగ్గర రెడ్డిపల్లి నుంచి రాజంపేట పోవాలంటే 150 కిలోమీటర్లు అవుతుంది. దూరం ప్రయాస అవుతుంది. బడుగు బలహీన వర్గాలు సమస్యల కోసం పోవాలంటే చాలా అవినీతిమైన ఈ యొక్క చర్యలుగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు బద్వేలు కాన్స్టిట్యూషన్ లో బద్వేలు కడప దగ్గర కాబట్టి కడపలో ఉంచాలని చెప్పి మేము తీవ్రంగా అభ్యర్థిస్తున్నాం. ఈ విషయంలో ఒకవేళ రాజంపేటకి బద్వేలు చేస్తే పెద్ద ఎత్తున అన్ని రాజకీయ పార్టీలు కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమించడానికి కూడా మేము సన్నద్ధమవుతామని చెప్పి తెలియజేస్తున్నాం. ఈ బద్వేలు నియోజకవర్గంలో ఈరోజు రాజంపేటకు చేర్చడం అనేది చాలా దారుణమైన విషయము. ఎందుకంటే కొన్ని దశాబ్దాలుగా ఈ బద్వేలు నియోజకవర్గము రాజంపేటకు పోయింది లేదు. కడప జిల్లాలోనే ఉండాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మీరు గుర్తుపెట్టుకోండి, ఇట్లాంటి పనులు చేస్తే మీకు పుట్టగతులు ఉండమని మేము హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే ఈ యొక్క నియోజకవర్గము ఎవరికైనా మీరు రాజకీయంగా మీరు చేసుకొని మేము వస్తున్నాము. కానీ ఈ యొక్క బద్వేలు నియోజకవర్గం తీసుకుపోయి రాజంపేట పెట్టేదానికి మేము సంపూర్ణంగా ఒప్పుకోము. ఇట్లాంటి పనులు మీరు చేస్తే మేము ఉద్యమిస్తాం, అన్ని రాజకీయ పార్టీలను కలుపుకుంటాం, మీకు సరైన సమయంలో సరైన గుణపాఠం చెప్తామని మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే అయ్యా చంద్రబాబు నాయుడు గారు, నువ్వు చేసేది ఈబీఎల్ మోసము. నువ్వు ఈబీఎల్తో గెలిచినావు కాబట్టి నీకు ప్రజల గురించి నీకు అనుభవం లేదు, అనుభవం రాదు. నీవు ఎన్నేళ్ళు ఉన్నా కానీ నువ్వు ఈబీఎల్తో గెలిచాల్సింది తప్ప నువ్వు ప్రజలు ఓట్లు వేసుకొని గెలిచే పార్టీ నీకు లేదు. కాబట్టి ఎందుకంటే ఈ యొక్క బద్వేలు నియోజకవర్గం కొద్ది రోజులుగా మరి యూట్యూబ్లో వచ్చిన సమాచారం అయితేమి, మరి మీడియా ప్రసారంలో వచ్చిన సమాచారం మేరకు మరి బద్వేలు రాజంపేటలో కలపాలన్న ఆలోచనని మరి ఈ ప్రభుత్వం విరమించుకోవాలని చెప్పేసి దళిత సంఘాల ఐక్యవేదిక తరఫున డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మరి బద్వేలు నుంచి రాజంపేట జిల్లా కానీ చేస్తే మరి 150 దాదాపు 160 మధ్యలో కిలోమీటర్ల దూరం ఉంది. కాబట్టి ప్రజలకు చాలా ఇబ్బందులు గురవుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా బద్వేలు కడపలోనే ఉంచాలని చెప్పేసి ప్రజా సంఘాల తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం దీన్ని ఆలోచించి, స్థానిక రాజకీయ నాయకులు కూడా దీన్ని ఆలోచించి మరి బద్వేలు కడపలో ఉంచాల్సిందిగా ప్రజా సంఘాల తరఫున డిమాండ్ చేస్తున్నాం.
ఈరోజు బద్వేల్ నియోజకవర్గ పరిధిలోని దళిత సంఘ ఐక్య వేదిక నుంచి మేము తెలియజేయడం ఏమనగా బద్వేల్ నియోజకవర్గానికి ఒక ఘన చరిత్ర ఉంది. ఎందుకు అంటే బద్వేలి టౌన్లో బద్వేల్ నియోజకవర్గ పరిధిలో శ్రీ శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కడలో నడియాడిన స్థలం ఇది. ఆయన ప్రవచనాల్లో కానీ ఆయన చరిత్రలో కానీ జీవిత చరిత్రలో కానీ బద్వేలి బస్తిన సిద్ధ అని బద్వేల్ని ఏనాటికి కూడా ఇది కడప జిల్లా బద్వేల్ తాలూకా కన్నిమలపల్లి ప్రవచనాలు కూడా ప్రతి ఒక్కరు వింటాము. అలాంటి బ్రహ్మంగారి చరిత్రగా చూటుపరిచే విధంగా ఈనాటి పాలకులు ఆ విధంగా తయారు కావడం అనేది చాలా శోచనీయమైంది, నీచమైంది. కనుక అలాంటి పదాన్ని మర్చిపోయే బద్వేల్ నియోజకవర్గాన్ని కడప జిల్లాగానే ఉంచాలని అలా లేని పక్షంలో ఈ బద్వేల్ నియోజకవర్గంలోని కవులు, కళాకారులు, ప్రజా సంఘాలు, కుల సంఘాలు, రాజకీయ పార్టీ అందరూ కూడా పెద్ద ఎత్తున ఊరు నుండి కూడా తండాలుగా మహిళా గ్రూపులు ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమానికి ఎంతో గొప్పగా మేము ధర్నాలు కార్యక్రమాలు చేపట్టి మా బద్వేల్ నియోజక ప్రజల సత్తాయాములుగా కూడా రాబోయే కార్యక్రమాల్లో రాబోయే ఈ ఎలక్షన్లో కూడా మా బద్వేల్ నియోజకవర్గ ప్రజల చరిత్ర చెప్తాము. అయ్యా, బద్వేల్ మీద నీకు నిజమైన ప్రేమ ఉంటే బద్వేలు ఒక జిల్లాగా తయారు చేసి బద్వేలు చుట్టుపక్కల ఉన్న మండలాలను ఇక మర్రిపాడు మండలము, ఉదయగిరి నియోజకవర్గము, మరి ఇక కావలే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మాకు అనుకూలంగా ఎటువంటి 100 కిలోమీటర్లు ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలు బద్వేలు కలిపి దీని ఒక జిల్లాగా చేయండి. నీకు అంత ప్రేమ ఉంటే బ్రహ్మగారి చరిత్ర నిలబెట్టాలవుతారు. కనుక బ్రహ్మగారి చరిత్రకి కాలు రాయాలని అనుకుంటే మీరు కనుమరించబోతున్నారు. ఆయన ఆహుతి మీరు గురికాల తప్పదని కూడా మేము తెలియజేసుకుంటూ, నా పేరు కేశవయ్య, నేను దళిత నాయకుడే, బద్వేల్ టౌన్.